ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒకరోజు ముందే కేరళను తాకిన నైరుతి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అల్లూరు జిల్లా వాసుల ర్యాలీ. ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య. గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్. చీరాలలో ఓ యువకుడి వినూత్న ర్యాలీ. పొగచూరుతున్న యువత. భార్య భోజనం వడ్డించలేదని తల నరికి చర్మం ఒలిచిన నిందితుడు. కల్కి 2898 AD చిత్రంతో సినీ ప్రియుల్ని అలరించనున్న ప్రభాస్. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మనమే. చెడు అలవాట్లతో మెదడుకు చేటు. ఈరోజు వార్తలను చూద్దాం. ఒకరోజు ముందే కేరళను తాకిన నైరుతి. వరుణదేవుడు ఒకరోజు ముందుగానే కర్షకులను కరుణించాడు. అంచనాల కంటే ఒకరోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు గురువారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ 1న ప్రవేశిస్తాయి. కేరళలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈశాన్య ప్రాంతాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ రెండు ప్రాంతాలు ఒకేసారి తాకడం అరుదైన విషయమని వాతావరణ శాఖ తెలిపింది. గతంలో 2017, 1997, 1995, 1991లో ఒకేసారి తాకాయని పేర్కొంది. అంచనాల కంటే ముందుగా రుతుపవనాల రాకకు రేమాల్ తుఫాను కూడా కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో భీకర వర్షాలతో బీభత్సం సృష్టించిన రేమాల్ తుఫానుతో బంగాళాఖాత జలాల ఉపరితల వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఈ మార్పులు నైరుతి రుతుపవనాలను ఈ దిశగా త్వరగా లాగాయి. దీంతో ముందుగానే రుతుపవనాల ఆగమనం సాధ్యమైందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అల్లూరి జిల్లావాసుల ర్యాలీ. మావోయిస్టులారా, మా అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావద్దు అంటూ మండలంలోని మద్దిగెరువులో గురువారం జరిగిన వారపు సంతలో గిరిజనులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగెరువు వారపు సంతలో పెదబైలు, జి మాడుగుల మండలాల్లో ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీలకు చెందిన మావోల చేతిలో బలైన వ్యక్తుల కుటుంబాలతో పాటు 500 మంది గిరిజనులు వారికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా గతంలో మావోలు అడ్డుకునేవారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సెల్ టవర్లు, రోడ్ల నిర్మాణాలపై వారు సంతోషం వ్యక్తం చేశారు. మావోలు లేకుంటేనే అభివృద్ధి జరుగుతుందని భావించి ఈ ర్యాలీ నిర్వహించినట్లు వారు వివరించారు. ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య. ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తను గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడిని ఏలూరు సర్వజనాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్ సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. అక్కడే జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంది. ముసునూరుకు చెందిన తొట్టిపోయిన యేసురత్నం కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం.
గురువారం మధ్యాహ్నం 12:30 సమయంలో యేసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. తాను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి యేసురత్నం ఆమెను తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు. కానీ ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంతు వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగతజీవిగా మారిన రత్నగ్రేస్ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు. ఏలూరు 3 టౌన్ సిఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్. సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ అందిస్తున్న కిసాన్ డ్రోన్స్కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్లో మరో 65 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా డిమాండ్ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు. చీరాలలో ఓ యువకుడి వినూత్న ర్యాలీ. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో ఓ పెళ్లికాని ప్రసాద్ వినూత్నంగా ర్యాలీ నిర్వహించాడు. నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా తన పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసుకుని వీలున్న రోజున నన్ను కలవగలరు. కుల పట్టింపులు లేవు. నమ్మకం ఉన్నవాళ్లు వివరాలివ్వండి అంటూ ఫ్లెక్సీ సైకిల్కు కట్టుకుని మరీ చీరాల ప్రధాన కూడల్లో మకాం వేశాడు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం దేశాయిపేట పంచాయతీ రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్ డిగ్రీ చదివి వయసు పైబడిన బ్యాచిలర్. తనను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్ష మాత్రం ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు లేరు. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. గతంలో ఇలాగే కరపత్రాలు ముద్రించి వేటపాలెంలో పంచాడు. మళ్లీ గురువారం చీరాలలో ఇలా హల్చల్ చేశాడు. పొగచూరుతున్న యువత. ధూమపానం కొంతమంది యువకులకు ఫ్యాషన్గా మారింది. టీవీల్లో వచ్చే ప్రకటనలు, సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ చాలామంది యువకులు పొగ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో సరదాగా పొగ తాగుతున్న వారు రాను రాను దానికి బానిసలుగా మారుతున్నారు. ప్రతి సిగరెట్ తమ జీవితకాలంలో 1 నిమిషాన్ని తగ్గిస్తోందని గ్రహించలేకపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదనే నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తున్నారు. మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండేలా చేయడం అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కలిగించనున్నారు. భోజనం వడ్డించలేదని తల నరికి చర్మం వలిచిన నిందితుడు. భోజనం వడ్డించలేదని భార్యతో తగవు పెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా
కునిగల్ తాలూకాలోని హళియారు దుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శివరామ, పుష్పలతలకు 10 ఏళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి 8 ఏళ్ల కుమారుడున్నాడు. శివరామ కోతమిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు. ఇద్దరి మధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తల నరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు ప్రక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూరు ఎస్పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు. కల్కి 2898 ఏడీ చిత్రంతో సినీ ప్రియుల్ని అలరించనున్న ప్రభాస్. కల్కి 2898 ఏడీ చిత్రంతో సినీ ప్రియుల్ని అలరించనున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొణే కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇటీవల బుజ్జి కారును పరిచయం చేశారు. ఇప్పుడు బుజ్జితో కలిసి భైరవగా ప్రభాస్ చేసే సాహసాల్ని బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ సిరీస్ ఈ రోజు నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో దీని ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో బుజ్జి, భైరవల వినోదం అందర్నీ బాగా అలరిస్తుంది. సినిమా విడుదలకు ముందే ఇలాంటి ఓ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా నిర్మాణ సంస్థ చేసిన సాహసోపేతమైన ప్రయోగం. ఈ చిత్రాన్ని యానిమేషన్ సిరీస్తో ప్రారంభించడం కొత్త విషయం అన్నారు. చెడు అలవాట్లతో మెదడుకు చేటు. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటానికి 80% ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25% వరకు ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదేవిధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు వైద్య విద్యార్థి ప్రతిభ గత నెలలో ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన INISS పరీక్షలో న్యూరాలజీ విభాగంలో నెల్లూరుకు చెందిన వైద్య విద్యార్థి డాక్టర్ హనోక్ శ్రీతేజ్ ఆల్ ఇండియా మొదటి ర్యాంకును సాధించాడు. షణ్ముగ శ్రీనివాస్కు స్వర్ణం, శిరీషకు కాంస్యం. ఇండియన్ గ్రాండ్ ప్రీ 2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన
పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కార్ల్సన్కు ప్రజ్ఞానంద చెక్. ప్రపంచ నెంబర్ 1 పై నెగ్గిన భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్. భారత్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత. తీవ్రవాదుల నుంచి పొంచి ఉన్న ముప్పు. పోలీసుల ఆధీనంలో మైదానం. 3వ రౌండ్లోకి టాప్ సీడ్ జోకోవిచ్ అలవోకగా మెద్వెదేవ్ జ్వెరేవ్ కూడా. గాయత్రి ట్రెసా జోడీ సంచలనం. ప్రపంచ 2వ ర్యాంక్ జంటకు షాక్. మ్యారిన్ చేతిలో మళ్లీ ఓడిన సింధు. ప్యారిస్కు చేరువుగా సచిన్. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్ చేరగా అమిత్ సంఘాల్, సంజీత్ కుమార్, జైస్మిన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.